సో మ్యామ్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరా? సో బేసికల్గా ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి లేడీస్కి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ అనేవి తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ వన్స్ యూ క్రాస్ 35 మన ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అంటే గర్భసంచి 2 అండాశయంలు ఉంటాయి. ఆ అండాశయం ఓవరీస్లో మనకి ఎగ్స్ ఉంటాయి. యూజువల్గా 10 to 15 ఎగ్స్ ఈజ్ అ నార్మల్ ఓవేరియన్ రిజర్వ్. ఇప్పుడు మోర్ దాన్ 20 ఎగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్నట్టు. కొంతమందికి లెస్ దాన్ 5 ఎగ్స్ ఉంటాయి. అంటే దే ఆర్ ఏజింగ్ ఫాస్టర్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ 2 అబ్నార్మల్ సిచ్యువేషన్స్. అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఎగ్స్ ఉన్నాయి, ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఎగ్స్ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ఫర్ ఎవ్రీ పేషెంట్, ఫర్ ఎవ్రీ పర్సన్ ద ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కెరీర్ ఓరియంటెడ్, నేను పెళ్ళి ఇప్పుడే చేసుకోవాలనుకోవట్లేదు, ఇప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు. సో వాట్ ఈస్ ద ఆప్షన్ లెఫ్ట్ టు దెమ్ ఈజ్ ద ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఇఫ్ సపోజ్ యు ఆర్ 28 ఇయర్స్లో నీ ఎగ్స్ని స్టోర్ చేసుకుంటావు, యు ఆర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35. సో ఈ ఎగ్స్ని మనం స్టోర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఫ్యూచర్లో యూ కెన్ యూజ్ దిస్ ఎగ్స్ అనమాట. బేసికల్గా టు ప్రివెంట్ ద ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఏజ్ రిలేటెడ్ వల్ల ఏమవుతుంది, ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, అండ్ ఏజ్ రిలేటెడ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు యంగ్ ఏజ్లోనే మీ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకున్నారనుకోండి, ప్రిజర్వ్ చేయడం అంటే మీకు కొన్ని మెడికేషన్స్ ఇస్తాము, అండర్ ఆపరేషన్ థియేటర్లో మనకి అండర్ అనెస్థీషియా ఇచ్చి చిన్న ప్రొసీజర్ ఎగ్ కలెక్షన్ అంటాము. ఆ ఎగ్స్ని తీసి మనం స్టోర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్ అనమాట. సో అలా 10 years పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూజ్ యువర్ ఎగ్స్. దట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట.